మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలను సాక్ష్యాలతో సహా చూపిస్తున్నా వెన్నుపోటు పార్టీకి అవి కనిపించడం లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. డిఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలపై సిబిఐ విచారణతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ఈ దీక్షలను ప్రారంభించారు. రిలే దీక్షల్లో కూర్చున్న వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, ట్రేడ్ యూనియన్ నేతలు, 1వ డివిజన్ నుంచి 13వ డివిజన్లకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని 16,000తో మెగా డిఎస్సీ నిర్వహించారన్నారు. మెగా డిఎస్సీ పేరుతో పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాల్లో అవకతవకలకు పాల్పడి అనర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని విమర్శించారు. తమకు కావాల్సిన వారి కోసమే జీవోలను సృష్టించి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. తక్షణం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేయని పక్షంలో మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా డిఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలన్నారు. గుంతకలులో ప్రభావతికి స్పోర్ట్స్ కోటాలో కదిరి ఓ దివ్యాంగునికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఇన్ని సాక్ష్యాలు ఇస్తున్నా వెన్నుపోటు పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో యువతకు చెప్పిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7, 8, 9వ తేదీలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలతో పాటు ఈ నెల 10వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. ప్రజల యొక్క ఓట్లను తీసుకొని ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఓట్లు వేసి ఈరోజు గద్దె ఎక్కినారు. వీళ్ళంతా కూడా అనేకమైన వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా ప్రముఖంగా కూడా వెంటనే కూడా టీచర్ పోస్టులు 25,000 ఉన్నాయి, ఫిలప్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కేవలం 16,300 చేసినా కూడా దాంట్లో అనేకమైన అక్రమాలు కూడా జరిగిన విషయం కూడా తెలుసు. పేపర్ లీక్ చేశారు. ఈరోజు ఆ పేపర్ లీక్ పోయింది. అక్కడే ఉండే ఒక ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వినయ్ అనే అబ్బాయి, అతనికి కూడా జోన్ 2లో కూడా మొట్టమొదటి ర్యాంకు రావడం జరిగింది. అది ప్రభుత్వమే గ్రహించి అతనికి ఇంటర్వ్యూ కూడా పంపించకుండా పోయిన దానివల్ల అతను హైకోర్టుకు కూడా పోయి వేయడం జరిగింది. ఇంతవరకు అఫిడవిట్ అనేది ఈ ప్రభుత్వం అనేది అఫిడవిట్ కూడా వేయలేదు. అలాగే స్పోర్ట్స్ కోటా కింద ఈరోజు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నా కూడా ఇంతవరకు ఎక్కడ కానీ వారికి ఉద్యోగం ఇవ్వకుండా 15 లక్షలు, 20 లక్షలు కూడా అమ్ముకొని వారికి కావలసిన వారికి మాత్రమే ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో కూడా ఒక ప్రభావతి అనే ఒక అమ్మాయికి స్పోర్ట్స్ కోటా కింద, గుంటకల్లి అమ్మాయిది స్పోర్ట్స్ కోటా కింద ఈరోజు ఆమెకు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నా కూడా అంతకంటే తక్కువ అర్హతలు ఉండే వాళ్ళకి మాత్రం ఇచ్చారు. కానీ ఆమె పరీక్ష కూడా రాసింది, కానీ ఆమెకు మాత్రం ఉద్యోగం ఇవ్వకపోతే ఈరోజు గుంటకల్లోనే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రత్యేకంగా కూడా జెండాలు పట్టుకునే వారు, ఆమె తండ్రి కొండన్న, పెద్దన్న, ఇద్దరు అందరూ కుటుంబ సభ్యులంతా కలిసి నిరాదీక్ష కూడా ప్రత్యేకంగా కూడా చేస్తున్నారు. అలాగే కదిరిలో కూడా ఆంజనేయులు బ్లైండ్ మ్యాన్, ఒక కన్ను లేదు, 40% ఉంది, రీవెరిఫికేషన్ అని చెప్పేసి మళ్ళా పంపిస్తే, రీ ఎగ్జామ్ పంపిస్తే మళ్ళా కూడా ఈ డాక్టర్లు 40% ఉంది అని చెప్పి నిర్ధారణ చేసినా కూడా డిఓ ఆఫీసులో అక్కడ పంపుకోకుండా ఇక్కడే కూడా దాన్ని అదిం పట్టుకున్న దాన్ని కూడా ఉన్నారు. ఇంతకంటే కూడా సాక్ష్యాలు కావాల్సిన పని లేదు, ఎలా కూడా అవుతుంది. అందుకోసమే వైఎస్ఆర్ మొన్ననే యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, విద్యార్థి తరఫున కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా జరిగింది. వారికి మద్దతుగా వెంటనే లోకేష్ రాజీనామా ఇవ్వాలని, అలాగే తర్వాత లోకేష్ గారితో సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి, ఫీజు రియంబర్స్మెంట్ 9,500 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, అలాగే నిరుద్యోగ వృత్తి ఒక నిరుద్యోగి 25 మాసాలకు గాను 3,075 కూడా చెల్లించాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు నిరాదీక్ష కూడా చేస్తున్నారు వైఎస్ఆర్ గారి తరఫున. అలాగే ఈ 4 రోజుల తర్వాత 4 రోజులు చేసి 10వ తేదీ మళ్ళా కూడా పెద్ద ఎత్తున కూడా నియోజక హెడ్ క్వార్టర్ లో ర్యాలీలు కూడా చేపడతాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను.
ఈ రోజు జంజీ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఏం జరిగింది, ప్రధాని గారు కూడా రాజీనామా చేయనప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలా అయితే ఒత్తిడికి వంగి విధాన్ని ఒప్పుకొని ఈరోజు రాజీనామా చేసినారు. ఈ రోజు పార్లమెంటు సమావేశాలు కూడా హోమ్ మినిస్టర్ కూడా పోలేని పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉండేదాన్ని కూడా గ్రహించి ఇప్పటికైనా కానీ వెంటనే రాజీనామా ఇప్పియండి, లేకుంటే బర్తరఫ్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి, మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి. అలాగే ఈ రోజు విద్యార్థులకు ఉన్న బకాయిలన్నీ కూడా 9,500 కోట్ల రూపాయలు కూడా వెంటనే కూడా చెల్లించి వారికి ఎంతో కూడా ఉపయోగకరమైన విలువైన కాలాన్ని వారందరికీ కూడా సేవ్ చేయాలని చెప్పేసి. అలాగే ఈ రోజు మరొకటి కూడా నిరుద్యోగ వృత్తి కూడా ప్రతి ఒక్కరికి కూడా 3,000 కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ కూడా మేము చేస్తున్నాం. దానికోసమే ఇదంతా కూడా చేయాలని